నమస్తే, వెల్కమ్ టు పవర్9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్9 మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన పవర్9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారీ అరాచకం చూసి భర్త ఆత్మహత్య నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి ఘటన, గుండెలు పిండేసేటువంటి ఘటన. నిజంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళా సంఘాలు ఎక్కడున్నారా అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే మహిళల మీద జరిగే అఘాయిత్యాలకి లేకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే మహిళా సంఘాలు వస్తారు, రెస్పాండ్ అవుతారు. అది చేస్తే ఏదైతే తప్పు చేసినటువంటి పురుషుల్ని వాళ్ళు మురగాళ్ళు, వారిని ఉరితీయమంటారు. దాంట్లో తప్పు లేదు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. మరి ఆడవాళ్ళ వల్ల, వారి అరాచకాల వల్ల బలైపోయినటువంటి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం కూడా మహిళా సంఘాలు గొంతెత్తాలి కదా. ఇది హృదయ విదారకమైనటువంటి ఘటన. మీ అందరూ గుర్తుండే ఉంటుంది. ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యకు సంబంధించినటువంటి కారణాలు వెలుగులోకి వస్తుండటంతో అందరూ ముక్కును వేలేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఎంత బాధాకరం. సీతారాం సాఫ్ట్వేర్ ఉద్యోగి, 36 సంవత్సరాల వయసు, ఎంతో కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాడు. నెలకి 2 లక్షల జీతం. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి నెలకు అక్షరాల 2 లక్షల రూపాయల జీతంతో కుటుంబాన్ని హ్యాపీగా పోషించుకుంటున్నాడు. ఆయన భార్య రేణుక 2018లో వీరికి వివాహమైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. మంచి సంసారం, పచ్చని కాపురం, 2 లక్షల రూపాయల జీతం సీతారాం గారికి. మరి ఈవిడ రేణుకకి ఏం పోయే కాలం వచ్చిందో తెలియదు, కానీ వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెట్టుకుంది. ఒకరైతే ఓకే, ముగ్గురితోటి ఆవిడికి సంబంధాలు ఉన్నట్లు భర్త సీతారాం గుర్తించారు. ఇది నిజంగా అందరినీ బాధ పెట్టే అంశం, ప్రతి ఒక్కరి గుండెలను పిండేసే అంశం. నిజంగా ఈ వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను కూల్చిపారేస్తూ ఉన్నాయి. చూడండి, భార్యాభర్తలు ఇద్దరు ఎంత చక్కగా ఉన్నారు, 2 పిల్లలు కూడా. మరి ఆయనకి 2 లక్షల రూపాయల జీతం. పోనీ ఆయన ఏమన్నా ఈవిడకన్నా వయసులో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది, సో తల్లిదండ్రులు అన్యాయంగా ఈవిడ గొంతు కోశారు, ముసలి మొగుడి నుంచి పెళ్లి చేశారని అనుకోవటానికి కూడా లేదు. ఇక్కడ 2018లో వారికి పెళ్ళయింది, అంటే 8 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. 2 పిల్లలు. ఇప్పుడు సీతారాం గారికి ఆయన వయసు 36, అంటే 28 సంవత్సరాల వయసులోనే, మంచి వయసులోనే వివాహం జరిగింది ఆయనకి. చక్కగా 2 పిల్లలను కన్నారు. ఈవిడకి ఏం పోయే కాలం వచ్చిందో రేణుకకి? ఏకంగా ముగ్గురు నలుగురితో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా అందులో ఒకటితోటి శారీరకంగా కలిసేటప్పుడు వీడియో తీసుకుందంట ఆవిడే. ఇది ఇంకా దరిద్రమైన అలవాటు. ఆ వీడియో తీసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఆ ముగ్గురు కీలకంగా ఎవరినైతే గుర్తించారో పోలీసులు కూడా అరెస్ట్ చేశారో వారిలో ఒక కీచకుడు ఏం చేశాడంటే ఆ వీడియోని షేర్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. అది చూసిన సీతారాం గుండె పగిలిపోయింది. తన పరువు మర్యాద మంట కలిసిందని ఆవేదన చెందాడు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి గౌరవప్రదంగా బ్రతికొచ్చి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడి ఎన్నో కష్టాలు అనుభవించి మరి కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ తన భార్యకి ఏ లోటు రాకుండా చూసుకున్నటువంటి సీతారాం గారు లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. దయచేసి మహిళలు పచ్చని కాపురాల్లో నిప్పు పోసుకోవద్దు. ఇప్పుడు ఆయన కష్టపడి సంపాదించేది ఎవరి కోసం? 2 లక్షల రూపాయల జీతం. సోమవారం నుంచి శుక్రవారం వరకు గొడ్డు చాకరీ చేయాలి సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అంటే ఊరికే పోయి ఏసీ రూమ్లో కూర్చుని రావండి జీతాలు. బుర్ర బద్దలైపోయింది, బుర్ర హీట్ ఎక్కిపోయింది ఆ వర్క్ చేయాలంటే, ఆ కోడింగ్ రాయాలంటే. అంత కష్టపడి లక్షలు సంపాదించి భార్యను బంగారంలా చూసుకుందామనేగా, భార్య మీ నెత్తిన కిరీటం పెట్టాలనే కదా, భార్యని నెత్తి మీద పెట్టాలనే కదా ఎవరైనా కష్టపడేది. పిల్లల్ని చక్కగా చూసుకోవాలనే కదా, వారి భవిష్యత్తుకి బంగారు బాట వేయాలనే కదా ఎవరైనా కష్టపడేది. మరి అలాంటి ఆ భార్య, ఆ ఇల్లాలు మరి భర్త కష్టాన్ని గుర్తించి భర్తతో కలిసి సమాజంలో గౌరవంగా ముందుకు వెళ్ళాలి. కానీ శారీరక సుఖం కోసం
పరాయి మగవాడి పంచన చేరి ఆ చేసిన తప్పును కూడా వీడియోల రూపంలో రికార్డు చేసి మరి ఆ వీడియోలు బయటకు వచ్చినటువంటి ఆ ఘటనలో గతంలో కూడా చూసాం. మరి అవి చూసినటువంటి సీతారాం గారు గుండె పగిలిపోయింది ఆయనకి. అయినా కూడా ఆయన చెప్పి చూశాడంట ఈవిడికి, రేణుక అలా చేయటం తప్పు, ఆ విధంగా చెయ్యొద్దు చెప్తే ఆవిడ నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి బెదిరించిందంట. అయినా తన పద్ధతి మారలేదు. ఇక పరువు ప్రతిష్టలు కలిగినటువంటి సీతారాం గారు తనువు చాలించాలనుకున్నాడు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు సంబంధించి 19 పేజీల లేఖ, సూసైడ్ లేఖ దొరికిందంట. అది నిజంగా తన భార్య చేసినటువంటి అఘాయిత్యం, ఘాతుకం, ఎవరెవరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది, వారికి సంబంధించిన వారి వివరాలన్నీ కూడా సీతారాం గారు ఆ సూసైడ్ లెటర్లో రాయడంతో పోలీసులు చాకచక్యంగా మరి నిందితులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సీతారాం గారి భార్య రేణుకని, అదేవిధంగా ఆవిడ వివాహేతర సంబంధం పెట్టుకున్న 3 ఆమె ప్రియుల్ని. నిజంగా ఇది ఎంత దుర్మార్గమైన ఘటన అంటే, ఇప్పుడు మహిళా సంఘాలు బయటికి రండి, దయచేసి మీకు దండం పెడతాను. బయటకు వచ్చి ఇలాంటి నీచమైన మహిళలకి వీళ్ళకి కూడా శిక్ష పడాలి. బంగారం లాంటి భర్త, బంగారం లాంటి వ్యక్తిని వివాహం చేసుకొని ఆయన కష్టపడి సంపాదించి ఆమెను కూర్చోబెట్టి తిండి పెట్టి 2 పిల్లలను కని కుటుంబాన్ని చక్కగా చూసుకున్నటువంటి అలాంటి వ్యక్తికి ఇలాంటి నీచమైన కీచకరాలు, కామాంధురాలు అనాలి. ఇప్పుడు మగవాడు తప్పు చేస్తే కామాంధుడు అంటున్నాం, ఆడ తప్పు చేసినా కామాంధురాలు అనాల్సిందే. ఎందుకంటే మగాళ్ళకు ఒక రూలు, ఆడవాళ్ళకు ఒక రూల్ వద్దు మన దగ్గర. ఒకటే రూలు, మగవాడు తప్పు చేస్తే శిక్షించండి, ఆడవాళ్ళు తప్పు చేస్తే శిక్షించండి. దయచేసి ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఉన్న మహిళా సంఘాలు బయటకు వచ్చి ఇలాంటి కామాంధురాళ్ళ ఎంతమంది ఉన్నారో వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి, పోలీస్ శాఖ విన్నవించండి. షీ టీమ్స్తో పాటు హీ టీమ్స్ కావాలి. ఎందుకంటే భర్తలు ఉద్యోగాలకు పోయినప్పుడు భార్యలు ఏం చేస్తూ ఉన్నారనే దాని మీద కూడా హీ టీమ్స్ కావాలి. గతంలో అనేక సంఘటనలు జరిగినాయి. భార్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ప్రియుడితో కలిసి భర్తను చంపటం. ఇది రోజు రోజుకి ఈ దారుణాలు అసలు చెప్పుకోలేని రీతిలో వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి అలాంటి కీచక భార్యలు ఎక్కడ ఉన్నారు అనేది వారి కదలికలను పట్టుకోవడానికి కూడా హీ టీమ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపితే మరి వెంటనే హీ టీంకి ఒక మెసేజ్ కొట్టాలి. భర్త కొట్టినప్పుడు అతను సేవ్ అవ్వడానికి ఆ విధమైన మెకానిజం పురుషులకు కూడా కావాలి. ఇది పురుషుల్లో రగులుతున్న ఆందోళన, ఆవేదన, ఇది నేనేదో కావాలని చెప్తుంది కాదు, ఇది వాస్తవం. కాబట్టి పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకోవద్దు దయచేసి. నిజంగా ఇది చాలా బాధాకరమైన సంఘటన. మరి ఇలాంటివి చూసినప్పుడు గుండె తరుక్కుపోతుంది అనమాట. ఆయన నిజంగా ఆయన సూసైడ్ లేఖలో రాశాడు, ఏంటి నేను చేసిన తప్పు, నా కుటుంబాన్ని బాగా చూసుకోవటమా, 2 లక్షల రూపాయలు సంపాదించి నా భార్యను బంగారంలాగా చూసుకోవటమా నేను చేసిన తప్పు, నా బిడ్డల్ని బంగారంలాగా చూసుకుంటే నా భార్య ఈ విధంగా చేసింది అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం గారి ఆవేదన సూసైడ్ లేఖలో బయటపడిన తర్వాత సమాజం అంతా నివ్వెరపోయింది ఒక్కసారిగా. అసలు ఇదేంట్రా బాబు, ఒకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తను చంపిన వాళ్ళు చూసాం, ఏకంగా 3 నరుగులతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని అసలు నిజంగా ఇంత దారుణానికి ఎలా ఒడిగడుతున్నారంటూ నిజంగా సమాజమే ఆందోళన చెందినటువంటి అంశం. కాబట్టి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఇలాంటి అంశాల మీద దయచేసి కాస్త సమయం కేటాయించి పురుషుల ప్రాణాలకు రక్షణ కల్పించేస్తుందిగా కోరుకుంటున్నాను.